మనిషి జీవితంలో కష్టసుఖాలు ఒడిదుడుకులు అనేవి సాధారణమే. అయినా మనిషి కష్టాలను అనుభవించడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండడు. మన పురాణాలు, పెద్దలు, పండితులు చెప్పిన ప్రకారం మనం చేసిన పనుల కారణంగానే కష్టసుఖాలు మనకు కలుగుతాయి. మనం ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించటం, మనసు మంచిగా ఉండటం, 10 మందికి సహాయం చేసే గుణం ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. మరి వారంలో 7 రోజులు భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఆ ఆరాధించే పూజగది చాలా ప్రశాంతంగా ఉండాలి. పూజగదితో పాటు పూజగదిలో దేవుని విగ్రహాలు కూడా శుభ్రంగా, నిర్మలంగా ఉండాలి. మరి పూజగదిలోని విగ్రహాలను ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. పూజగదిని శుభ్రం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే కొంతమందికి పూజగదిలోని విగ్రహాలను, పటాలను శుక్రవారం శుభ్రం చేయవచ్చా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం కొంతమంది పెద్దలు పూజగది మరియు పూజగదిలోని దేవతా విగ్రహాలను శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదని చెప్తూ ఉంటారు. పూజగదిలో దేవతా విగ్రహాలను గురువారం శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి శుక్రవారం నాడు ఆ విగ్రహాల మీద గంగాజలం చల్లి ఆ తరువాత పూజ చేసుకోవాలి అని పెద్దలు చెప్పటం వలన చాలామందికి శుక్రవారం పూజగదిలోని విగ్రహాలను శుభ్రం చేయకూడదా అని సందేహం కలుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్రవారం పూజగదిని శుభ్రం చేయకూడదు. అసలు పూజగదిలోని విగ్రహాలు కదపకూడదనేది నిజమే. కానీ ఎప్పుడు ఇలా చెయ్యాలంటే ఏదైనా ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు, ఉదాహరణకు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలాంటి సమయాలలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రత్యేక దినాలలో పూజగదిలోని విగ్రహాలను కదిలించి శుభ్రం చేయటం వంటి పనులు చేయకూడదు. అంతే తప్ప మనం చేసే నిత్య పూజకు మాత్రం శుక్రవారం కూడా పూజగదిలో దేవుని చిత్రపటాలను కదిలించి శుభ్రం చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే పూజా సామాగ్రి మరియు దేవతా విగ్రహాలను సాయంత్రం సమయంలో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కాబట్టి మీరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రతినిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని సంపదతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.